What's up, guys? Welcome back to the channel. This is Arvind, This is Mayur. and you guys are watching ద రూకీ The King. రియాక్షన్. సో, ముందుగా కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మనం 150కి చాలా దగ్గరలో ఉన్నాము. రైట్ నౌ ఐ థింక్ వీఆర్ ఎట్ 130. సో, 20 మోర్ సబ్స్క్రైబర్స్. సో, ప్లీజ్ కీప్ స్మాషింగ్ దట్ సబ్స్క్రైబ్ బటన్. అండ్ ఈరోజైతే మనము 'దృశ్యం 3' ట్రైలర్‌కి రియాక్ట్ అవ్వబోతున్నాము. సో, నేను లాస్ట్ టైమ్ మయూర్ ఎక్స్‌పెక్ట్ చేసినట్టు 'దృశ్యం 3' ఫైనల్ అనుకున్నాను. మళ్ళీ ఆ! మోహన్ లాల్ వచ్చేసి రీసెంట్‌గా ఇంటర్వ్యూలో చూసా. అతను 'దృశ్యం 3' కొద్దిగా ఇలా ఇది టిపికల్‌గా చేసాము. ఇది క్లిక్ అయితే 4, 5 కూడా వస్తది అని చెప్పినట్టు ఎక్కడో విన్నా. ఓకే. ఈ నువ్వు మూవీ వినలే రిలీజ్ అయిందా? లేదు కదా? లేదు, ట్రైలర్ రిలీజ్. మూవీ ఎందుకు రిలీజ్ అవుతుంది? ట్రైలరా? ఓకే. యాహ్! సో, ఓకే. మనకు అది కూడా ఒక ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సీరీస్ లాగా వెళ్తున్నట్టుంది 3 అండ్ 5. హౌ డస్ యూ మీరు లైక్ మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ వచ్చేసి థ్రిల్లర్ గదా! థ్రిల్లర్‌ని ఆల్రెడీ తెలిసిన స్టోరీయే. దాన్ని హ్మ్. ఎలా హ్మ్. చూపిస్తాడు? ఏంటి? ఐయామ్ ఎక్సైటెడ్ టు వాచ్ లైక్ ఆల్రెడీ. యాహ్! దిస్ మైట్ బి ఎ డిఫరెంట్ స్టోరీనా? వాట్ లేదు, యూ సే? లేదు. కంటిన్యూయేషన్. సేమ్ కంటిన్యూషనా? స్టోరీ. యాహ్! ఆఫ్టర్ లైఫ్ అంతా సేమ్ స్టోరీయే. సో, సెకండ్ గూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ అయిపోయింది. హౌ ద స్టోరీని వాడు ఒక కొత్త యాంగిల్‌లో తీసుకెళ్ళాడు. వీడు సినిమాకెళ్ళాలని జెప్పేసి ఒక సినిమా స్టోరీలా క్రియేట్ చేసి దాన్ని. హ్మ్. ఇట్ హ్మ్. వాస్ రియల్లీ గుడ్. సో, యాహ్! ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద ట్రైలర్ ఫస్ట్. దేర్ వి గో. మీరందరూ ఒక రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. పోలీసులకి, ఈ సొసైటీలో ఉంటున్న చాలా మంది జనాలకి ఈ కేస్ పరిస్థితి ఏంటో బాగా తెలుసు. లిప్ సింక్ సరిగ్గా లేదు మయూరి తనకి. హ్మ్. మ్యూజిక్ ఈయన ఒక నిజంగానే హాంటింగ్‌గా ఉంది. తెలివైనోడు. పోలీసులు ఈ విషయంలో హ్మ్. జారుకునేది ఊరికేం కాదు. ఇది వన్ మోర్ కేసా? కొత్త కేసా? లేదు, కంటిన్యూషన్ సేమ్ అంతా? కంటిన్యూయేషన్. ఆ రోజు మీరే కదా అన్నారు, సమస్యలన్నీ తీరాయి, ఇక భయపడాల్సిన పని లేదని. పోలీస్ వాళ్ళు ఏం చేస్తారో ముందుగానే ఊహించి ప్లాన్ వేసుకునేవాడు కదా. అయితే పోలీసులు కూడా ఆయనకి ఫ్యాన్సే కదా. వీళ్ళు మీడియా అనుకుంటా ఎవరో. హ్మ్. హ్మ్. ఇకపోతే ఆ జార్జ్ గారు చాలా తెలివైన లిటిగెంట్. ఆ! ఈ యాసిడ్ గురించి వాళ్ళకి ఎందుకు చెప్పనంటున్నారు? వాళ్ళని రక్షించడం కోసమైనా నేను చేస్తున్న పనులు తలుచుకున్నప్పుడల్లా వాళ్ళ నాన్న ఒక క్రిమినల్ అని వాళ్ళకి కనిపించిందండి. ఏ వాళ్ళు అలాగేం అనుకోరు. ఇది ఎమోషనల్‌గా ఉంది ఇప్పుడు మయూరి నేనే కొద్దిగా. అలా ఆలోచించడం మొదలు పెట్టాను. అది ఇప్పటికీ ముఖ్యమైన కేసే సార్. మీడియా వాళ్ళు ప్రాణాన్ని పణంగా పెట్టి ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల బయటపడ్డ కేసులు ఎన్నో ఉన్నాయి కదా సార్. అతను ఎవరో ఏంటో మీరు చెప్పగలరా? I want his full file on my desk as soon as possible. ఇంకెప్పుడు అలా ఆలోచించకండి. ఇప్పుడంతా అయిపోయిందిగా. అయిపోయిందా? 21st మే. ఆ! అంటే చాలా అయిపోయిందా అంటే ట్రైలర్ ఇంకా చూస్తేనే ఫుల్‌గా ఇన్వాల్వ్ అయినట్లుంది. ఆ! లైక్ ఫస్ట్‌లో కొద్దిగా సస్పెన్స్ మ్యూజిక్ అలా అంటే త్రూఅవుట్ ద ట్రైలర్ కరెక్టే. సస్పెన్స్ మ్యూజిక్ ఉంది. బట్ దిస్ ఫీల్స్ ఎ బిట్ ఎమోషనల్. అంటే వాళ్ళు చెప్పారు కదా! యూ విట్‌నెస్డ్ హిస్ బ్రిలియన్స్, యూ విట్‌నెస్ హిస్ డిఫెన్స్. హ్మ్. నౌ యూ విల్ సీ వాట్ ఇట్ యూజువల్లీ కాస్ట్ హిమ్ అంట. ఆ! యూజువల్లీ 'దృశ్యంలో' ఫస్ట్ హాఫ్ విల్ బి ఎమోషనల్. సెకండ్ హాఫ్ విల్ బి థ్రిల్లర్. యాహ్! సెకండ్ హాఫ్ కొద్దిగా పేసింగ్ చాలా పేసింగ్‌తో స్పీడ్‌గా ఇంక్రీజ్ చేస్తారు. యాహ్! 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 వెల్ మయూర్ లైక్ నేను ఫస్ట్ సెకండ్ రిలీజ్ అయినప్పుడు ఐ డిడ్ంట్ హాడ్ మచ్ హోప్స్ ఆన్ ఇట్. అంటే ఆల్రెడీ అయిపోయింది కదా! ఇంకేముంటది స్టోరీ హ్మ్. అనుకున్నా హ్మ్. గానీ ఐ రియల్లీ లైక్ ద సెకండ్ పార్ట్ కూడా చాలా బావుంది. అవును. అండ్ ఈసారి గూడా చూడాలి హౌ ఇట్ గోస్ అని యూ హావ్ చెప్పి. సీన్ ఇట్ ఇన్ తెలుగు ఆర్ మలయాళం? ఐ హావ్ సీన్ ఇన్ మలయాళం విత్ సబ్‌టైటిల్స్. సేమ్. యాహ్! ఒరిజినల్. యాహ్! బట్ ఇదైతే ఈసారి థియేటర్‌లో రిలీజ్ అయితే విల్ బి వాచింగ్ ఇన్ తెలుగు ఆన్ థియేటర్స్ మయూర్. హావ్ టు సీ. ఓకే. ఓకే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో, మీరు ఏ ట్రైలర్‌కి రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారో జస్ట్ మెన్షన్ ఇన్ ద యెస్. కామెంట్ సెక్షన్. అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద రూకీ రియాక్షన్. థాంక్ యూ. థాంక్ యూ.